చూసారా, మనలో చాలామంది చిన్న పని అయిపోగానే అంతా అయిపోయింది అనుకుంటారు. ఉదాహరణకి జిమ్లో జాయిన్ అయ్యి 2 రోజులు వెళ్ళగానే బరువు తగ్గిపోయామని అనుకోవడము, లేదా పుస్తకాలు కొనగానే పరీక్ష పాస్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వడము మొదలు పెడతారు. కానీ అలా కాదు కదా. అందుకే పెద్దలు ఒక సామెత చెప్పారు, ఇల్లు అలకగానే పండగ కాదు అని. ఈ సామెత యొక్క అర్థం ఏంటో తెలుసుకుందామా? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంకొక సామెత గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఇలాంటి మరెన్నో సామెతల కోసం, మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు రాము తన ఊరిలో ఒక బిజినెస్ ప్రారంభిద్దామని అనుకుంటాడు. దానికోసం కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాడు. ఒక మంచి ముహూర్తం చూసి షాప్ ఓపెనింగ్ చేద్దామని అందరినీ ఇన్వైట్ చేస్తాడు. షాప్కి మంచి బోర్డు పెట్టించాడు, అలంకారం కూడా చేయిస్తాడు. షాప్ ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళు, శభాష్ రాము, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయావు అని పొగడడం మొదలుపెట్టారు. అప్పుడు రాము, ఇల్లు అలకగానే పండగ కాదు బాబాయ్, ఇంకా నేను షాప్ ఓపెనింగ్ చేసింది ఇప్పుడే, కస్టమర్లు రావాలి, వ్యాపారం జరగాలి అని అంటాడు. మరి అది కూడా నిజమే కదా. మన జీవితంలో కూడా అంతే. ఒక చిన్న పని చేసినంత మాత్రాన అన్నీ సాధించేశామని అనుకోకూడదు. ఇంకా మనం సాధించాల్సింది చాలా ఉంది. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.